ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. 78వ కీర్తన 53వ చరణము. ఈ ఉదయకాల సమయంలో గనుడు గొప్పవాడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఆరాధన చేసే దేవుడు మనకు చేసే ఉపకారాలు లెక్కకు మించినవి. ప్రతి క్షణం ప్రతి దినం ఆయన మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో గమనించాలి. దేశానికి కరువు వచ్చినా నిన్ను కాపాడుతున్నాడు. కుదరని జబ్బు కలిగినా నిన్ను విడిపిస్తున్నాడు. అక్కడక్కడ భూమి కంపించింది, అయినా నిన్ను బ్రతికించాడుగా. ఒక రోజున అలా కూర్చుని ఆలోచిస్తే ఇన్ని కార్యాలు చేసిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చగలం మనం? చెప్పండి. మనకిచ్చిన ఆహారం కానీ, వస్త్రాలు కానీ, చేసిన మేలులు కానీ, ఇచ్చిన కృప కానీ, మాట్లాడే శక్తిని కానీ, ఇవన్నీ ఆయన ద్వారా పొందామే. ఆయన ఎంత నమ్మదగినవాడు. ఆయనకి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో, భయభక్తులతో మనం జీవించాలి. నీవు వెళ్ళే మార్గంలో నీవు భయపడకుండా సురక్షితంగా నడిపిస్తాడు. భయపడడం మన నైజం. భయపడినప్పుడు మనిషి ఒంటరైపోతాడు, కలవరపడిపోతాడు. మన దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకుండా నేనే మిమ్మల్ని సురక్షితంగా క్షేమముగా నడిపిస్తానంటున్నాడు. నిన్ను భయం నుండి విడిపించే శక్తి, సామర్థ్యం, సత్తా ఆయనకు మాత్రమే ఉంది. గాఢాంధకారం కమ్మినా, తుఫానులే ఎగసినా నీకు తోడుగా ఉంటాడు. చీకటిలో ఉంటే వెలుగునిస్తాడు. మాటతోనైనా, తోడై ఉండైనా, గద్దించైనా నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. మందను మోసేలా నిన్ను హక్కును చేర్చుకుంటాడు. భయపడక నీ అడుగు ముందుకు వేయి. నీకన్నా ముందు ఆయనే ఉండి నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. భయపడకు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.